అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం జోగులాంబ అమ్మవారి గుడి దగ్గర నిన్న సంకల్పం చెప్పుకున్నాం. అంటే 6/5/2025 ఈరోజు 7వ తారీఖున మన మొదటి హోమాన్ని మొదలు పెడుతున్నాం. 12వ తారీఖు మన పూర్ణాహుతి. ఇక్కడ జోగులాంబ గురించి చెప్పుకునేటప్పుడు ఈవిడ పేరు జోగులాంబ అని కాలక్రమేణా వచ్చినా కూడా ఈ అమ్మవారి పేరు ఏంటి అంటే యోగులాంబ. అంటే ఆ యోగులాంబ అంటే ఏంటంటే ఇక్కడికి వచ్చిన యోగులందరికీ అమ్మ అన్నమాట. అంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళని యోగుల కింద మారుస్తుంది. దానికి ఉదాహరణగా ఇక్కడ స్థల పురాణం లాంటిది ఒకటి చెప్పి ఆ తర్వాత అమ్మ యొక్క ఆకారం గురించి మనం చెప్పుకుందాం. ఏంటి అని అంటే ఇక్కడ స్థలపురాణం పరశురాముల వారు ఎవరైతే ఉన్నారో ఆ పరశురాముల వారి తల్లి తండ్రి జమదగ్ని మహర్షి, తల్లి రేణుకమ్మ ఇక్కడ వానప్రస్థాశ్రమంలో ఉండేవారట. ఆ వానప్రస్థాశ్రమానికి ఇక్కడికి వచ్చినప్పుడు తుంగభద్రా నది ఏదైతే ఉందో దాని నుంచి రోజు నీళ్లు తెచ్చి అమ్మవారు ఈ యొక్క యోగులాంబ యొక్క పూజా కార్యక్రమంలో వాడేవారట. ఈ వాడుతున్న సమయంలో అసలు ఆవిడకి రేణుక అన్న పేరు ఎలా వచ్చింది? ఎందుకు అని అంటే ఇంతకుముందు రేణుక కాదుట, ఇక్కడికి వచ్చిన తర్వాత రేణుక అని పేరు వచ్చింది. దానికి కారణం ఏమిటి అంటే తుంగభద్రా నది దగ్గరున్న ఇసుక రేణువులన్నిటితోనూ ఆవిడ రోజు ఒక కుండను తయారు చేసి ఆ కుండతో నీళ్లను తెచ్చి, అంటే పొడి ఇసుకతో కుండను తయారు చేసి ఆ ఇసుకతో నీళ్లను తెచ్చి అమ్మవారికి సమర్పించేదిట. కాబట్టి ఆవిడికి రేణుక అని పేరు వచ్చింది. ఆ తర్వాత కాలంలో ఏమవుతుంది అని అంటే ఒకరోజు ఆవిడ ఆ కొండను పట్టుకెళ్లకుండా వట్టి చేతులతో ఇంటికి వెళ్తుంది ఆశ్రమానికి. వెళ్ళేసరికి జమదగ్ని మహర్షి అడుగుతారట, ఏమ్మా ఎందుకు కొండను తీసుకురాలేదు అని. అంటే ఆవిడ ఏం చెప్పరు. మామూలుగా కామ్గా ఉండిపోయేసరికి కళ్ళు మూసుకుని ఆయన యోగంలో చూసేసరికి ఇక్కడ జరిగింది తెలుస్తుందిట. అదేంటి అంటే అక్కడ ఒక రాజు రాణి ఉంటారు. వాళ్ళని చూసేసరికి ఈవిడ అక్కడ ఇంకా కొండను తయారు చేయాలి అన్న ఇష్టం లేక ఆశ్రమానికి వెళ్ళిపోతారు. అప్పుడు జమదగ్ని మహర్షికి చాలా కోపం వచ్చి ఆవిడ్ని నరికేయమని పుత్రులను అడుగుతారు. కానీ ఎవరు నరకరు. వాళ్ళ 4వ సంతానమైన పరశురాముల వారు నరకడం, మళ్ళీ ఏం కావాలి అంటే మిగతా అన్నదమ్ములందరినీ నరికేసిన తర్వాత ఏం కావాలని అడిగితే వాళ్ళని బతికించమని కోరడం, ఇదన్నీ మనకి తెలుసున్నది. ఆ తర్వాత కాలక్రమేణా ఆవిడ చిన్నమస్తాదేవి కింద అవడానికి కూడా కారణం ఏమిటి అంటే ఆయన తలని అతికించలేను అని చెప్తారట. ఎందుకు అని అంటే అందువల్లే ఆవిడ చిన్నమస్తా అమ్మవారి కింద మారారు. ఇక్కడ ఇది ఉండగా అంటే ఆ ఇసుక రేణువులతో కుండను తయారు చేయడం వల్లే ఆవిడకి రేణుక. అంటే చూడండి ఎంత యోగ్యతో ఆ అమ్మ ఇచ్చింది. అందుకే యోగులాంబ, యోగుల్ని తయారు చేసే ప్రదేశం ఇది. ఇలాంటి ప్లేస్లో మనందరం కూర్చుని చక్కగా శతచండీ హోమం చేసుకునే భాగ్యం ఇచ్చినందుకు ఆ అమ్మకి నమస్కారం తెలియచేస్తూ మనం ఇంకా ఇక్కడ ఆ అమ్మవారి ఆకారాన్ని చూస్తే ఏమవుతుంది అని అంటే మామూలుగా అమ్మవారి ప్రేతాసనం మీద కూర్చుని ఉన్నప్పుడు ఆవిడ జుట్టు ఎగురుతూ ఉంటుంది. ఆ ఎగురుతున్న జుట్టులో ఒక బల్లి, ఒక తేలు, ఒక గబ్బిలం, ఇంకోటి కపాలం, ఈ 4 ఉంటాయి. దీనికి అర్థం ఏమిటి అంటే అక్కడ శక్తి లేనప్పుడే బల్లి ఫస్ట్ బల్లులు వస్తాయి ఇంటి నిండా. ఆ తర్వాత ఏమొస్తుందండి అని అంటే తేళ్ళు వస్తాయట. ఆ తర్వాత ఏమొస్తుందంటే గబ్బిలాలు వస్తాయట. ఆ తర్వాత ఇంట్లో అందరూ మరణించడం అన్నది సంభవిస్తుంది. అంటే జబ్బులతో శక్తి తగ్గిపోగా జరిగేవి. అసలు ఈ శక్తి తగ్గిపోవడానికి కారణం ఏమిటో కూడా అక్కడ చూపిస్తున్నారు చూడండి. ఏంటి అంటే జుట్టు విరపోసుకుని ఉండకూడదు. జుట్టు ఎక్కడైతే ఎక్కువ విరపోసుకుని ఉంటారో ఆ విరపోసుకుని ఉన్న ఇంట్లో కుండలిని శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. ఎప్పుడైతే తగ్గిపోయిందో ఆ తగ్గిపోవడం వల్లే ఇంటి నిండా బల్లులు రావడం కానీ, లేకపోతే ఈ తేళ్లు రావడం కానీ, లేదా ఈ గబ్బిలాలు రావడం కానీ, చివరికి మరణాలు. అంటే ఏంటి అంటే శక్తిహీనులు అవ్వడం అన్నది జరుగుతుంది. అంటే చూడండి, మనందరం బతికి ఉన్నా కూడా చావు చావు అన్న భయంతో చచ్చిపోవడానికి కూడా చచ్చిపోవడం అని అంటారు. ఇప్పుడు చాలా చోట్ల ఇదే కనిపిస్తోంది. కాబట్టి అందరూ చక్కగా జళ్ళు వేసుకోమని అక్కడ అమ్మవారు చెప్తోందనమాట. ఆ జుట్టు వెరిపోసుకుంటే ఎంత ప్రమాదం అంటే మనలో ఉన్న శక్తి మొత్తం పోతూ ఉంటుంది. అది చెప్పడమే ఇక్కడ ఈ విగ్రహం యొక్క సంకేతం. అంటే అక్కడ ఉన్న ప్రతిదీ మనకి జ్ఞానాన్నే నేర్పిస్తోంది. కాబట్టి ఆ జ్ఞానాన్ని సంపాదించి అందరూ యోగులవ్వాలని ఆ యోగులాంబని కోరుతూ అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః.